హలో స్టూడెంట్స్. సో టైం అయితే ఎక్కువ లేదు. సో ఏపీ 10th క్లాస్ స్టూడెంట్స్కి అయితే నేను చెప్పేది ఒక్కటే. సో చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు, అన్న వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అయితే ఇది పెట్టారు, వేరే యూట్యూబ్ ఛానల్ అయితే అది పెట్టారు అని అయితే. సో అది నిజమా కాదా అని అయితే అడుగుతున్నారు. నేను ఒక్కటే చెప్తాను, సో మీరు ఎక్కువ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయితే మాత్రం నిజంగా చెప్తున్నా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అదే ఇదే అనే టెన్షన్లో అయితే మీరు ఖచ్చితంగా అయితే సో ఎగ్జామ్ కూడా సరిగ్గా రాయలేరు. నేను చెప్పేది ఏమంటే అయితే నన్ను ఫాలో అవ్వండి, లేదంటే వద్దు. సో నేను పెట్టేటివన్నీ కూడా మీరు ప్రాపర్గా చదువుకొని వెళ్తే సో మీరైతే ఈజీగా అయితే సో 50+ మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నా. సో ఆ విషయం అయితే పక్కన పెట్టండి. స్క్రీన్ మీద అయితే చూస్తున్నా కదా. సో ఎగ్జామ్కి అయితే ఎంతో టైం అయితే లేదు, నేను ముందే తెలుస్తానే చెప్తున్నా మీకైతే. సో గైస్, మనకు ఇంగ్లీష్ ఎగ్జామ్కి సంబంధించి సో మనకు కాన్వర్జేషన్ అనేది 100% వస్తుంది. ఈ విషయం అయితే అందరికీ తెలుసు. స్క్రీన్ మీద అయితే చూశారు కదా. ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి మనకు పోస్ట్ మాస్టర్కి ఒక ఫ్రెండ్కి మధ్య కాన్వర్జేషన్ అనేది రాయమంటారు. సో మీరైతే సో నేను చెప్తా ఒక ట్రిక్ అనేది చెప్తా, గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేయాలంటే మీరు ఇంకా స్క్రీన్ మీద అయితే చూడండి. సో ఇది కూడా ఇంకో కాన్వర్జేషన్ అనమాట. సో ఈ రెండు కాన్వర్జేషన్స్, పైలట్ అండ్ ఆఫీసర్, సో ఈ రెండు కాన్వర్జేషన్స్ అయితే మీరు ఖచ్చితంగా అయితే ప్రిపేర్ అవ్వండి. సో నేను ట్రిక్ చెప్తా చూడండి. ఈ క్వశ్చన్ అనేది కాన్వర్జేషన్ అనేది ఏదైనా రానివ్వండి, మీరు ఎలా రాస్తారంటే సో ఒకటి ప్రిపేర్ అయి ఉంటారు కదా. సో అందులోనే నేమ్స్ అనేటివి మార్చేసి సినారియో అనేది, సో సిచ్యువేషన్ అనేది మీరు ఏది నేర్చుకొని పోయింటారో అదే పెట్టేసేయండి. మీరు ఖచ్చితంగా అయితే కాన్వర్జేషన్కి సో అటెంప్ట్ ఇస్తే చాలు. సో మంచిగా మీరు హ్యాండ్ రైటింగ్ రాయండి, కొట్టివేతలు పెట్టొద్దండి. సో మీకైతే ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి చెప్తున్నా. సో నెగ్లెక్ట్ చేయకండి. ఈ రెండు కాన్వర్జేషన్స్ అయితే ఒక్కసారి అయితే సో ఒక 10 minutes 20 minutes కూర్చొని అయితే ఇప్పుడే ప్రిపేర్ అవ్వండి. టైం అనేది ఉంది. సో మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవుతారనుకుంటున్నా. సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి అయితే. ఇంకా నేను డిస్టర్బ్ చేయను. మీరు బాగా నేర్చుకోండి, బాగా రాయండి మామ ఎగ్జామ్ అనేది.